అరుణాచలం అరుణాచలం వెళ్ళి రావాలంటే ఆ శివుని ఆజ్ఞ ఉండాల్సిందే. అరుణాచల శివుని దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోయే మోక్షక్షేత్రం. ఒకసారి అరుణాచలం ప్రవేశించి గిరి ప్రదర్శన చేస్తే ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయి. ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా వెడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత అని. అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో, ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మమ్మ. ఒకవేళ మీరు ఎవరైనా అరుణాచలం వెళ్తే ఈ వీడియో తప్పక చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కటి ఇన్ఫార్మ్ చేస్తాను. అరుణాచలం ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఆడ ఎలా స్టే చేయాలి, ప్రతి ఒక్క డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఎవరైనా అరుణాచలం పోతున్నది ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా అరుణాచలం వెళ్ళే వాళ్ళన్నా కూడా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి మమ్మ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అరుణాచలం ఈ ఆలయం వచ్చేసి మన భారతదేశంలో తమిళనాడులో ఉంది. ఈ యొక్క ఆలయానికైతే మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ట్రైన్ సౌకర్యం అయితే అవైలబుల్గా ఉంది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనకు ట్రైన్ అయితే అవైలబుల్గా ఉందండి. ఈ ట్రైన్ ప్రతి ఫ్రైడే అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఇదే ట్రైన్ కాకుండా ఇంకో ట్రైన్ మార్గంలో కూడా మనం వెళ్ళచ్చు. అది ఎలాగనో ఇప్పుడు మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. ప్రజెంట్ మనం వచ్చేసి అయితే కాచిగూడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనమైతే కట్పాడి జంక్షన్కి అయితే ట్రైన్ టికెట్ అయితే తీసుకున్నాను. ఈ కట్పాడి జంక్షన్లో దిగి అక్కడ నుంచి ఎలా మళ్ళీ తిరువణామలైకి వెళ్ళాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మామ. కట్పాడి జంక్షన్స్కి అయితే డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అందుకోసం నేనైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాను. ముద్రేశ్వర్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. డైలీ మార్నింగ్ 6 గంటలకైతే ఇది కాచిగూడలో స్టార్ట్ అవుతుంది. ఇది మనం అక్కడికి కట్పాడి జంక్షన్కి వెళ్ళడానికి అయితే ఈవినింగ్ 7 అయితే అవుతుంది. మీరు ట్రైన్ దిగి బయటికి వచ్చి చూస్తున్నైతే కాట్పాడి జంక్షన్ ఫ్రంట్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. చూస్తున్నారు అయితే కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషను. ఇక్కడ నుంచి మీరు ఫ్యామిలీతో వస్తున్నది ఆటో సౌకర్యం కూడా ఉంటుంది వేలూరు వెళ్ళడానికి. ఇక్కడ నుంచి వేలూరు బస్ స్టాప్ వచ్చేసి ఒక 5 kilometers వరకు అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు కాట్పాడి జంక్షన్కి అయితే దిగినాం. ఇక్కడ నుంచి అయితే వేలూరుకు పోవాలి. వేలూరు పోవడానికి అయితే ఇక్కడ ముందు అయితే ఆటోస్ ఉన్నాయి. ఆటోస్ అన్నా లేకపోతే ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ పోయినాం అనుకో 500 meters పోతే ఆ నుంచి కూడా అవైలబుల్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి. వేలూరు నుంచి అయితే తిరువణామలైకి అయితే డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి మామ. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం అయితే అడిగి పోతున్నాం. లెట్స్ గో. మనం ఈ స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాం అనుకోండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, ఇటు వరకు వచ్చామనుకోండి, ఇక్కడైతే మనకు బస్ సౌకర్యం అయితే ఉంది. ఇక్కడ నుంచి వేలూరు బస్ స్టాప్కి అయితే బస్ వాళ్ళు అయితే ఒక 20 rupees ఛార్జ్ చేస్తారు. లేదు మనమైతే ఆటోలో అయితే వెళ్ళినాం అనుకోండి, ఆటో వాళ్ళు అయితే ఈచ్ వన్ 50 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, మనమైతే ప్రజెంట్ అయితే వేలూరు బస్ స్టాప్లో అయితే ఉన్నాము. ఈ వేలూరు బస్ స్టాప్ అయితే ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది మామ. ఒకసారి వేలూరు బస్ స్టాప్, ఈ వేలూరు బస్ స్టాప్ వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. ఈ వేలూరులో మనమైతే అరుణాచలం అని మాట్లాడితే అయితే ఎవ్వరికి అర్థం కాదు. ఇక్కడ అందరం తిరువణామలై అనండి. తిరువణామలై బస్సులు ఎక్కడ ఉంటాయంటే వాళ్ళు అయితే చెప్తారు. అయితే ప్రజెంట్ అయితే వేలూరు బస్ స్టాప్లో అయితే ఉన్నాం. ఈ వేలూరు బస్ స్టాప్ నుంచి అయితే మనం తిరువణామలైకి అయితే బస్సులు ఉంటాయి. ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే అరుణాచలం అని మనం అంటాం, కానీ ఇక్కడ వాళ్ళు అయితే తమిళ వాళ్ళు అయితే తిరువణామలై అయితే అంటారు మామ. ఇప్పుడు మనమైతే అరుణాచలం పోవాలి కాబట్టి ఇక్కడ నుంచి అయితే బస్సెస్ ఉంటాయి అవైలబుల్గా. ఫస్ట్ నుంచి అయితే మనం అయితే తిరువణామలైకి అయితే వెళ్ళిపోతాం. చూస్తున్నారు కదా మామ, ఇదైతే వేలూరు బస్ స్టాప్. ఇప్పుడు మనమైతే తిరువణామలై బస్ అయితే ఉంది. తిరువణామలై బస్ ఎక్కేదే టికెట్ ఎంత ఉందో ప్రైస్ కూడా తెలుసుకుందాం ఒకసారి. ఇక్కడ నుంచి ఇప్పుడు వేలూరు బస్ స్టాప్ నుంచి మనకైతే తిరువణామలై ఒక 2 hours జర్నీ అయితే ఉంటుంది. మనకు బస్ టికెట్ వచ్చేసి అయితే ఈచ్ వన్ 85 rupees అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. 2 hours జర్నీ తర్వాత అయితే మనం అయితే అరుణాచలం బస్ స్టాప్లో అయితే రీచ్ అయినామమ్మ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది అరుణాచలం బస్ స్టాప్ ఇదైతే. ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే టెంపుల్కి అయితే ఆటో సౌకర్యం అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ నుంచి కొంచెం మనం ముందు వెళ్ళినాం అనుకోండి, ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్లో ఆటోస్ అయితే ఆగి ఉంటాయి చాలా. ఇప్పుడు ఆటోలకు అయితే మనం వెళ్దాం. లేదు ఇక్కడ నుంచి మన టెంపుల్ వచ్చేసి అయితే 1 kilometer అయితే ఉంటుంది. మీరు ఆటో కాకుండా ఒకవేళ టెంపుల్కి బై వాక్లో కూడా వెళ్ళచ్చు. మనమైతే ఇప్పుడు ఆటో అయితే ఒకసారి అడుగుదాం, ఆటోకి ఇక్కడ నుంచి ఎంత తీసుకుంటారంటే వాళ్ళైతే ఇక్కడ నుంచి ఆటోకి అయితే పర్ పర్సన్ వచ్చేసి 50 rupees ఛార్జ్ చేస్తున్నారు.
లేదు మాకు ఆటో వద్దు అనుకుంటే మీరు బై వాక్లో కూడా వెళ్ళిపోవచ్చు మామ. ఫైనల్గా మనమైతే రాజగోపురం దగ్గరికి అయితే చేరుకున్నామమ్మ. ఇక్కడైతే మనం డ్రాప్ చేస్తారు. ఇప్పుడు మనమైతే కంప్లీట్గా ఆశ్రమాల గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే మనమైతే అరుణాచలంకి అయితే వచ్చినాం కదమ్మా. అరుణాచలంలో ఎక్కడ స్టే చేయాలనేది అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ అరుణాచలంలో మన తెలుగు వారికి అయితే స్టే చేయడానికి అయితే కొన్ని ఆశ్రమాలు కూడా ఉన్నాయి. ఇక్కడ స్వామివారి తిరువణమలైలో ఒక స్వామివారికి సపరేట్ హోటల్ కూడా ఒకటి ఆలయం తరపున అయితే కట్టించామమ్మ. అది తిరువణమల ఆలయం హోటల్ ఉంది. దాని గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే నాకైతే నేను అన్ని రూములు తిరిగినాక నాకు ఏడ రూమ్ దొరకలేదో ఆ రూమ్స్ బుక్ అయిపోయినాయి. ఫైనల్గా నేనైతే ఒక రూమ్ అయితే తీసుకున్నా. ఇక్కడ ఈ రూమ్ కూడా చూపిస్తాను. ఈ రూమ్ కాస్ట్ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనమైతే టెంపుల్ దగ్గరలో అయితే ఈ రూమ్ తీసుకున్నామమ్మ. మనకి ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి అయితే 500 రూపీస్ ఛార్జ్ చేశారు. అది కూడా 24 అవర్స్. చాలా తక్కువకి వచ్చింది కదా. ఇది రూమ్ దొరకడం కూడా చాలా రేరు. నాకైతే ఈ రూమ్ దొరకడం బాగానే ఉంది. రూమ్ కూడా చూస్తున్నారు కదా, బెడ్ విత్ కబోర్డ్స్ అండ్ వాష్రూమ్ చాలా బాగుంది రూమ్ అయితే. మనం వచ్చేసి ప్రజెంట్ అయితే ఇప్పుడు రాజగోపురం దగ్గర అయితే ఉన్నాము. ఈ రాజగోపురం ఆపోజిట్లోనే తమిళ్ వాళ్ళు నిర్మించుకున్న మండపం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే ఒక 200 మీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. ఇలా మెల్లగా నడుచుకుంటూ మనమైతే ఇక్కడ దాకా వచ్చేస్తామైతే. ఇక్కడైతే మనం ఉంటాయి. ఈ దారి వెళ్ళే మధ్యలో చాలా హోటల్స్ రూమ్స్ ఉంటాయి. దాంట్లో అయితే చాలా కాస్టెస్ ఉంటుంది. దానికన్నా సింగిల్గా లేదా ఇద్దరు ముగ్గురు అయినా వస్తే దీంట్లో స్టే చేయడం చాలా అంటే చాలా బెటర్. ఎందుకంటే దీంట్లో ఎందుకు స్టే చేయాలని నేను చెప్తాను. దీంట్లో మనం స్టే చేయడం వలన తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఒక 140 రూపీస్లో మీరు ఛార్జ్ చేస్తారనుకోండి. ఇక్కడ వాళ్ళైతే ఒక లాకర్ ఫెసిలిటీ అయితే మనకి ఇస్తారు. మనం దాంట్లో లోపలికి వెళ్ళే ముందు అసలు దీని పేరు ఏంటిదో తెలుసుకుందాం రండి. అరుల్మిగు అప్పర్ స్వామిగల్ మండపం ఉంటుంది. దీంట్లో లోపలికి వెళ్ళుడితోనే మనకు స్వామివారి దర్శనం కూడా లోపల చేసుకోవచ్చు. లేదు మీరు ఇంట్లో స్టే చేయలేదంటే పైనకి వెళ్దామనుకోండి. అక్కడ నాన్ ఏసీ రూమ్స్ వచ్చేసి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఏసీ రూమ్ అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. మనం అయితే ప్రజెంట్ అయితే తిరువణమలలో ఉన్న యాత్రి నివాస్ కాటేజ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ యొక్క యాత్రి నివాస్ కాటేజ్ని తిరువణమలై రెస్టారెంట్ అని కూడా పిలుస్తారు. తిరువణమలైలో వచ్చే భక్తుల కోసం అయితే తమిళనాడు టూరిస్ట్ వాళ్ళు అయితే ఇక్కడ యాత్రి నివాస్ అనేది కట్టించారు. చూస్తున్నారు కదా. ఇప్పుడు యాత్రి నివాస్కి ఎవరైనా ఇలా స్టే చేద్దాం అనుకుంటున్నైతే ముందుగానే బుక్ చేసుకోండి. దీంట్లో రూమ్ కాస్ట్ ఎంత ఉంటుందో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో రూమ్ కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ అంతా రేట్ బాగా ఉండదండి. 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒక 6000 వరకు అయితే ఉంటుంది. అది కూడా మీకు ఎలా అంటే మండే టు ఫ్రైడే ఒక రేట్ ఉంటుంది, సాటర్డే సండే ఒక రేట్ ఉంటుంది, ఆస్పియస్ డేస్లో ఒక రేట్ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక దీంట్లో స్టే చేయాలనుకుంటే వీళ్ళు మార్నింగ్ టిఫిన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. టిఫిన్ కూడా చాలా బాగుంటుంది. నేను కూడా దగ్గరుండి వాళ్ళని అడిగి తెలుసుకున్నాను ఒకసారి. వాళ్ళైతే టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. ఒకసారి మీరు కూడా చూడండి రెస్టారెంట్ ఎంత బాగుందో. చూస్తున్నారు కదా, ఇదే శ్రీ రమణ ఆశ్రమం. ఒకసారి ఇది కూడా మనం లోపలికి అయితే చూద్దాం ఒకసారి. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ రమణ మహర్షి ఆశ్రమం. తిరువణమలైలో తప్పక చూడవలసిన ప్లేస్ ఇది కూడా ఒకటి. ఈ ఆశ్రమంలోనే శ్రీ రమణ మహర్షి గారు వాళ్ళ తల్లి యొక్క సమాధి కూడా ఉంది. ఇక్కడ మనకి రూమ్స్ కూడా అందుబాటులో దొరుకుతాయి. కాకపోతే మనమైతే ఇక్కడ కనిపిస్తున్న మెయిల్కి లేదా ఫోన్ నెంబర్కి అయితే 1 మంత్ ముందే మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే వాళ్ళు చూసి మనకు తప్పకుండా రిప్లై ఇస్తారు. వాళ్ళు మనకు తప్పకుండా ఫ్రీగానే రూమ్ కూడా అవైలబుల్గా ఇస్తారండి. మనం అయితే ఇప్పుడు ఇక్కడ అరుణాచలంలో శివుడు ఎంత ఫేమస్, ఇక్కడ గిరి ప్రదర్శన కూడా అంతే ఫేమస్ మమ్మ. ఇప్పుడు మనం అయితే గిరి ప్రదర్శన గురించి అయితే స్టార్ట్ చేద్దాం. అసలు గిరి ప్రదర్శన ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనేది ప్రతి ఒక్క డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే చూడండి. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అంటే ఒక కొండ అయితే ఉంటుంది. ఈ కొండని శివునిగా భావించి ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తారు మామ. కార్తీక పౌర్ణమి రోజు అయితే
కొన్ని కోట్ల మంది కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు. కార్తీక పౌర్ణమి కాకుండా ఇక్కడ ప్రతిరోజు గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే మనకైతే 8 అష్టలింగాలు అయితే ఎదురవుతాయి. ఈ 8 అష్టలింగాలను దర్శనం చేసుకుంటూ మన గిరి ప్రదక్షిణ అయితే సాగుతుంది మామ. మనమైతే డైరెక్ట్గా వెళ్ళి అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయకూడదు. ముందుగా అయితే మనం ఈ క్షేత్ర పాలకుడైన భూతనారాయణుడు అయితే దర్శనం చేసుకున్నాక భూతనారాయణ టెంపుల్ పక్కనే జంట వినాయకుల టెంపుల్ ఉంటుంది. జంట వినాయకుల టెంపుల్ దర్శనం చేసుకొని అయితే మనం ఈ టెంపుల్ పక్కనే అన్నమలై ఉన్నమలై ఆ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్ని కూడా దర్శనం చేసుకొని మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం రండి. మనమైతే ఇప్పుడు అరుణాచలం ఫ్రంట్ సైడ్ అయితే ఉన్నాం. టెంపుల్ ముందు సైడ్ అయితే ఉన్నాము. దీన్ని మనం బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని అయితే అలంకరణ మండపం అని అంటారు మామ. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే దీపం అనేది స్టార్ట్ చేసి మనం గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేద్దాం మామ. సో చూడండి, గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందైతే మనం ఇక్కడ దీపం అయితే వెలిగించి మనమైతే స్టార్ట్ చేయాలి. ఇక్కడ దీపం కాస్ట్ వచ్చేసి అయితే ఒక్కటి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ఇక్కడ దీపం అనేది అంటుపెట్టి అయితే మనం కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం రండి. మనమైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాము. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఎవరైతే చెప్పులు అయితే వేసుకోకూడదు. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైనా నడవని పరిస్థితిలో ఉంటే వాళ్ళైతే ఇక్కడ ఆటో సౌకర్యం కూడా ఉంది. ఆటో వాళ్ళు అయితే 350 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ గిరి ప్రదర్శన అనేది 14 కిలోమీటర్లు ఉంటుంది. 14 కిలోమీటర్లో మనకు 8 అష్టలింగాలు అనేది వస్తాయి మామ. ఈ 8 అష్టలింగాలు అయితే ఇప్పుడు మనం దర్శనం చేసుకున్నందుకు అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇంకేంది ఆలస్యం, మనమైతే ఇప్పుడు 8 అష్టలింగాలు అయితే ప్రతి ఒక్క డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకైతే 8 అష్టలింగాల్లో మనకు మొదటి లింగం అయితే ఇంద్రలింగం అయితే కనిపిస్తుంది కదా. ఈ ఇంద్రలింగాన్ని అయితే మనమైతే ముందుగా దర్శనం చేసుకుందాము. ఈ లింగం అరుణాచలంలో తూర్పు దిక్కున ఉంటుంది. దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు ఇక్కడ ఈ లింగంని సృష్టించాడు. ఈ లింగంని పూజిస్తే దివ్యాయుషు అండ్ మరియు శ్రేయాయుషు జీవించవచ్చు అని ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఈ గిరి ప్రదర్శన అనేది మీరు పొద్దున లేదా ఈవినింగ్ అనేది పక్కా అనేది చేసుకోండి. ఎందుకంటే మధ్యాహ్నం పూట వేసింది అనుకోండి, అసలే 14 కిలోమీటర్ రోడ్డు మీద నడవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున ఒక 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో స్టార్ట్ చేసిన అనుకోండి, చాలా ఫ్రీగా అయిపోతుంది. లేదు మీరు ఈవినింగ్ టైంలో ఒక 6-7 గంటలకు స్టార్ట్ చేసినా కూడా చాలా మంచిగా స్టార్ట్ అయిపోతుంది మామ. ఇది గిరి ప్రదర్శన స్టార్ట్ చేయాల్సిన టైం అయితే ఇలాంటి టైం అయితే చాలా బెటర్. మనం గిరి ప్రదర్శన చేసేటప్పుడు అయితే ఇలాంటి మ్యాప్ అనేది చాలా వస్తూనే ఉంటాయి. మనమైతే నెక్స్ట్ ఏ లింగం వస్తుంది, ఈ 14 కిలోమీటర్లో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఉంటుంది. ఎవరైనా కన్ఫ్యూజ్ కాకుండా అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే దీంట్లో చూసుకొని మీరు కూడా గిరి ప్రదర్శన స్టార్ట్ చేయండి. మనకు 8 అష్టలింగాల్లో సెకండ్ లింగం వచ్చేసి అగ్నిలింగము. ఈ అగ్నిలింగము అరుణాచలేశ్వరునికి ఆగ్నేయం దిక్కున అయితే ఉంటుంది. అంటే 8 అష్టలింగంలో 7 శివలింగాలు మనకు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే ఎడమ దిక్కున అయితే వస్తాయి. ఇది ఒకటి మాత్రమైతే కుడి దిక్కున అయితే ఉంటుంది. ఈ అగ్నిలింగాన్ని ఇక్కడ అగ్నిదేవుడే సృష్టించాడు. ఈ అగ్నిలింగాన్ని పూజిస్తే రోగాల నుంచి విముక్తి, అలాగే జీవితంలో ఎలాంటి సవాలు ఎదురైనా వాటిని సులభంగా ఎదుర్కొనే శక్తి కలుగుతుందని ఇక్కడ చరిత్ర చెప్తుంది మామ. చెప్తున్నారు కదా, ఇదే శ్రీ రమణ ఆశ్రమం. శ్రీ రమణ మహర్షి ఆశ్రమం గురించి అయితే మనం వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పుకున్నాం కదా మామ. ఈ ఆశ్రమం అనేది మనం అగ్నిలింగం అయితే దాటినాక కొంచెం దూరం వచ్చినాకైతే ఈ ఆశ్రమం అయితే వస్తుంది. ఇప్పుడు మనం దర్శించుకునే అయితే మూడోది యమలింగము. మనమైతే ఇప్పుడు యమలింగం దగ్గర అయితే ఉన్నాం కదా మామ. ఈ యమలింగాన్ని యమధర్మరాజు అయితే ఇక్కడ ప్రతిష్ఠించబడి జరిగింది. ఇక్కడ యమలింగాన్ని పూజిస్తే దీర్ఘ ఆయుషు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది మామ. యాక్చువల్గా మనమైతే ఇంత పొద్దున ఇంత మంది అయితే ఉంటారని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము అయితే. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలామంది పొద్దున్నే గిరి ప్రదర్శన చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఈవినింగ్ చాలామంది చేస్తారని అయితే అనుకున్నా,
కానీ ఇక్కడ ఈవినింగ్ కాకుండా పొద్దున్నే చాలామంది అయితే గిరి ప్రదర్శన చేస్తున్నారు. చాలా బాగుంది, ఫీల్ అయితే మస్తుంది మామ. తప్పకుండా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి టెంపుల్. మనం వెళ్ళే దారిలో అయితే పబ్లిక్ టాయిలెట్స్ అండ్ వాటర్ ఫెసిలిటీ, ఫ్రూట్స్, పండ్లు చాలా అంటే చాలా ఉన్నాయి మామ. ఎక్కడ ఏదైతే ఇబ్బంది ఏమి ఉండదు, అన్ని రకాలవి ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంతమంది పొద్దున్న లేచి అయితే గిరి ప్రదర్శన చేస్తున్నారో. ఇప్పుడు మీకు చూడండి, ఇంకా ముందు పోతా అంటే ఇంకా చాలా మంది ఉంటారు. అది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. మనం ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకైతే అన్నదానాల కార్యక్రమాలు కూడా కనబడుతుంటాయి. ఒకవేళ మీ దాంట్లో ఎవరికైనా ఆకలి అయితే ఇలా తినచ్చు. అలానే ఎవరికైనా పబ్లిక్ టాయిలెట్స్ కావాలనుకున్నా కూడా మనకు కిలోమీటర్ ఒకటైతే పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఇక్కడ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనమైతే నైరుతి లింగం దర్శనం చేసుకుంటున్నాం. ఒకసారి నైరుతి లింగం కూడా చూద్దాం రండి. మనమైతే నైరుతి లింగం దగ్గర అయితే ఉన్నామమ్మ. ఈ నైరుతి లింగం నైరుతి దిక్కు సైడ్ అయితే ఉంటుంది అరుణాచలంలో. ఈ నైరుతి లింగాన్ని ప్రతిష్ఠించింది నైరుతి. ఈ నైరుతి లింగంని పూజిస్తే బ్రతికి ఉన్న చెడు ప్రభావాల నుంచి బయటపడచ్చు అని చరిత్ర అయితే చెప్తుంది మామ. ఇప్పుడు మనం ఆ నైరుతి లింగాన్ని అయితే ఒకసారి దర్శనం అయితే చేసుకుందాము. చూద్దాం రండి నైరుతి లింగం ఎలా ఉంటుందో. మనం వెళ్ళే దారిలో కొబ్బరి బొండాలు కూడా ఉంటాయి మామ. మన దగ్గర అయితే ఒక కొబ్బరి బొండం అయితే 60 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడైతే 20 రూపాయలకే ఇస్తున్నారు మామ. ఇక్కడ ఈ గిరి ప్రదర్శనలో 8 అష్టలింగాలు కాకుండా మరో ఇంకో లింగం కూడా ఉంది. అదే ఇక్కడ సూర్యలింగం అన్నట్టు. ఈ సూర్యలింగం దర్శనం కూడా మనం చేసుకుందాం రాండి మామ. మనమైతే ఇప్పుడు సూర్యలింగం దగ్గర అయితే ఉన్నాం కదా. అసలు ఈ సూర్యలింగం అనేది 8 అష్టలింగాల్లో ఎలాంటి లింగం అయితే కాదు. అసలు ఈ సూర్యలింగం ఎలా ఉంటుందో ఒకసారి మనమైతే చూద్దాం రండి. ఒకసారి అరుణాచలం కొండ అయితే చూడండి, మంచుదని కప్పుకొని అయితే ఇలా ఉందో. ఇప్పుడే తెల్లారుతుంది కదా, అసలు వ్యూ అయితే చాలా బాగుంది. మనమైతే వరుణలింగం దగ్గర అయితే ఉన్నామమ్మ. ఈ వరుణలింగంని వరుణ దేవుడు అయితే ప్రతిష్ఠించ జరిగింది. ఈ లింగంని పూజిస్తే అనారోగ్య, నీటి సంబంధన రోగాలు తొలగిపోతాయని చరిత్ర చెప్తుంది అమ్మ ఇక్కడ. ఈ గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఎవరికైనా కాళ్ళ నొప్పులు గిట్లా వస్తే ఇక్కడ మసాజర్స్ కూడా ఉన్నాయి అవైలబుల్లో. ఒకవేళ ఆకలి అయితే ఇక్కడ ఫ్రూట్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. మీరు వెళ్ళే దారిలో చాలా అంటే చాలా ఫ్రూట్ షాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వాయులింగం అరుణాచలగిరికి వాయు దిక్కున అయితే ఉంటుంది. ఈ వాయులింగాన్ని వాయుదేవుడు అయితే ఇక్కడ ప్రతిష్ఠించాడు మామ. ఈ వాయులింగాన్ని పూజిస్తే గుండె జబ్బులు లేదా ఏదైనా ఉదకోశ జబ్బులు, ఊపిరితిత్తులో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. వాయులింగం నుంచి బయటికి వచ్చాక మనకైతే ఐ లవ్ తిరువణమలై అని కనిపిస్తుంది. ఇక్కడ ఫొటోస్ అయితే వ్యూ పాయింట్ చాలా బాగుంది. మనమైతే ఇప్పుడు చంద్రలింగం దగ్గర అయితే ఉన్నామమ్మ. ఈ చంద్రలింగం అనేది ఈ అష్టలింగంలలో ఎలాంటి లింగం అయితే కాదు. ఇప్పుడు మనమైతే కుబేరలింగం దగ్గర అయితే ఉన్నాము. ఈ కుబేరలింగం అరుణాచలగిరికి ఉత్తర దిక్కునైతే ఉంటుంది మామ. ఈ లింగంని కుబేరుడైతే ఇక్కడ ప్రతిష్ఠించబడి జరిగింది. ఈ లింగంని పూజిస్తే సంపద మరియు జీవిత స్థితి మెరుగు అవుతుందని ఇక్కడ చరిత్ర చెప్తుంది. మనమైతే ఇప్పుడు మోక్ష మార్గం దగ్గరికి అయితే వస్తున్నాం మామ. ఈ మోక్ష మార్గం దగ్గరికి వచ్చే వరకు అయితే ఒక 80% గిరి ప్రదర్శన అయితే కంప్లీట్ అవుతుంది. చాలా వరకు అలసిపోతారు కాబట్టి ఒక మునీశ్వరుడు ఇందులో 2 యంత్రాలను ప్రతిష్ఠించాడు. ఇందులో 3 సార్లు దురడం వల్ల ఎలాంటి నొప్పులైనా తొలగిపోతాయి. కొంత దూరం మనం నడుచుకుంటూ వచ్చాక ఇక్కడ మనకైతే ఒక సర్కిల్ అయితే వస్తుంది. ఈ సర్కిల్ నుంచి మనమైతే రైట్ సైడ్ అయితే పోవాలి. రైట్ సైడ్ వెళ్తుంటే మనకైతే లెఫ్ట్ సైడ్లో బస్ స్టాండ్ కూడా అవుపడుతుంది. అదే రూట్లో స్ట్రేట్గా పోతే ఈశాన్యం లింగం అయితే వస్తుంది. ఈ ఈశాన్య లింగం దారిలో వెళ్తుంటే పక్క పొంటి యాత్రి నివాస్ కూడా వస్తుంది. కొంచెం ముందు పోయాక మనకు ఈశాన్య లింగం అయితే వస్తుంది మామ.
మనమైతే ఇప్పుడు ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చాము. ఈ ఈశాన్య లింగం అనేది అరుణాచలగిరికి అయితే ఈశాన్య దిక్కులో ఉంటుంది. ఈ ఈశాన్య లింగంని పూజిస్తే ఆనందంగా మరియు ప్రశాంతంగా ఉంటుందని చరిత్ర చెబుతుంది. ఫైనల్గా మనమైతే రాజగోపురం దగ్గరికి అయితే వచ్చాము. గిరి ప్రదర్శన ఎక్కడైతే మొదలు పెడతామో మళ్ళీ అక్కడనే దీపం కూడా వెలిగిస్తే అప్పుడే మన గిరి ప్రదర్శన అనేది కంప్లీట్ అవుతుంది. మనమైతే రాజగోపురం ముందైతే ఇక్కడ గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తాం కదా, ఇప్పుడు మనం ఇక్కడనే మళ్ళీ దీపం అనేది వెలిగిస్తే మనం గిరి ప్రదర్శన అనేది ఇక్కడికి కంప్లీట్ అవుతుంది. ఇప్పటి వరకైతే మనమైతే గిరి ప్రదర్శన ఎలా చేయాలో చూసాము. ఇప్పుడు గుడి లోపల ఎలాంటి ప్రదేశాలు ఉన్నాయో, లోపల ఏమేమి ఉన్నాయో కూడా కంప్లీట్ అవుతాము. ఇప్పుడు మనమైతే క్యూ లైన్లో అయితే పోదాము. ఇక్కడ క్యూ లైన్ అనేది 50 రూపీస్ దర్శనం ఉంది, లేదా ఫ్రీ దర్శనం కూడా ఉంది. ఇప్పుడు మనమైతే ఎవరైనా లోపలికి ఇక్కడ వరకు అయితే ఒకటే లైన్ ఉంటుంది. లోపలికి పోయే వరకు అయితే 2 లైన్స్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫ్రీ దర్శనం ఎంట్రీ ఉంటుంది, అటు సైడు 50 రూపీస్ దర్శనం ఎంట్రీ ఉంటుంది. 50 రూపీస్ అంటే లోపలికి పోయినాక కొంచెం కౌంటర్ వాళ్ళు అయితే అక్కడ మనం టికెట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మన గుడి లోపలనైతే ఇక్కడ మన టెంపుల్ అవుపడుతుంది కదా, స్తంభో దేవ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనమైతే ఇట్లా లోపలికి వెళ్తుంటే అయితే ఇక మనమైతే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది 1000 పిల్లర్ టెంపుల్స్. ఈ 1000 పిల్లర్స్ టెంపుల్ని అయితే తుఫాన్ బారి నుంచి ప్రజలను కాపాడడానికి అయితే శ్రీకృష్ణ మహారాజు గారు అయితే ఈ మండపాన్ని అయితే నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సుబ్రహ్మణ్య స్వామి వారి టెంపుల్. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకొని పక్కనే కోనేరు అయితే ఉంటుంది. ఈ కోనేరు కూడా చాలా బాగుంటుంది, కాకపోతే అలో అయితే చేయట్లేదు ప్రజెంట్ అయితే. ఒకవేళ మీరు వచ్చినప్పుడు అయితే అలో చేస్తే పక్క అయితే విజిట్ చేయండి. మనం క్యూలో వెళ్ళే దారిలో శ్రీ పాతాళ లింగం అని శ్రీ రమణ మహర్షి ధన్యస్థలం కూడా వస్తుంది. తప్పకుండా విజిట్ చేసి వెళ్ళండి. మనం ఇలానే ముందుకు వెళ్తుంటే ఒక మండపంలో ఒక నంది అయితే కనబడ్డది, పెద్ద నంది. ఈ నందిని అయితే బల్లాల మహారాజు అయితే ప్రతిష్ఠించబడి జరిగింది. మనం క్యూలో వెళ్ళే దారిలో అయితే మనకైతే ఇది టెంపుల్ది ఒక మ్యాప్ అయితే మనకి ఇదే చూపించారు. ఈ టెంపుల్ మ్యాప్లో మనమైతే కొంచెం ముందుకు వెళ్తేనైతే ఇక్కడ కాలభైరవుని దేవస్థానం అయితే ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, ఇదే కాలభైరవుని సన్నిధి. ఈ కాలభైరవుని అయితే మనమైతే ఇప్పుడు దర్శనం అయితే చేసుకుందాం రండి. ఈ కాలభైరవుని సన్నిధి పక్కనే బ్రహ్మతీర్థం ఉంటుంది. ఈ కోనర్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. ఒకవేళ మీరు కూడా వస్తే తప్పకుండా విజిట్ చేయండి. మనం ఇలానే ముందుకు వెళ్తే కిల్లి గోపురం అనేది వస్తుంది. ఈ కిల్లి గోపురం దగ్గర మనకు రామచిలుకను చూస్తేనైతే ఏదైనా ఒక మంచి జరుగుతుందని ఇక్కడ రామచిలుకను కూడా పెట్టారు చూడండి. మనం కొంచెం ముందుకు పోయాక మనకు మోహిని విగ్రహం అయితే కనబడుతుంది. అలాగనే మనం ముందుకు వెళ్తుంటే మనకైతే స్వామివారి మండపం అయితే ముందు కనబడుతుంది చూసారా. మనం పోయేది అల్లనే, స్వామివారు ఉండేది కూడా శివయ్య అల్లనే ఉంటారు. ఇప్పుడు మనమైతే శివయ్యని దర్శనం చేసుకున్నాకైతే అసలు బయట కూడా మనం చూద్దాం రండి. సో ఇక్కడ లోపల ఇప్పటి వరకు మనం ఇంత గిరి ప్రదర్శన చేసైతే ఫైనల్గా అయితే శివయ్యని అయితే దర్శనం చేసుకుందాము. ఈ మెయిన్ మండపం పక్కనే మన విఘ్నేశ్వర మండపం కూడా ఉంటుంది. తప్పకుండా విఘ్నేశ్వరుని కూడా దర్శనం చేసుకోండి. స్వామివారి దర్శనం అయ్యాక అమ్మవారి దర్శనం పోతుంటే ఇక్కడ కార్తీక దీపాలు కూడా ఉన్నాయి మామ. ఇప్పుడు అమ్మవారి దర్శనం అయ్యాక ఇక్కడ ఎగ్జిట్ అయితే ఇలానే ఉంటుంది. ఇక్కడ కూడా ఒక టెంపుల్ అయితే ఉంది, మీరు విజిట్ చేస్తే తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడు ఈ టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత మనకైతే స్వామివారి లడ్డు పులిహోర అయితే ఇస్తారు అమ్మ. ఒకవేళ తినాలనుకుంటే పక్కనే ఉంటుంది,
అది కూడా విజిట్ చేయండి. మనం టెంపుల్ బయటికి వచ్చాక అయితే ఒక పవర్ఫుల్ చెట్టు అయితే కనబడుతుంది. ఇది మామూలు పవర్ఫుల్ కాదు. మీరు కూడా ఏమన్నా కోరికలు కోరుకొని కోరికలు తీరినాక అయితే ఇక్కడ కట్టండి. తప్పకుండా మీరు కోరుకున్న కోరిక అయితే తప్పకుండా తీరుతుంది. ఎందుకంటే చాలామంది చెప్పిళ్ళు. ఒకవేళ మీరు కూడా తప్పకుండా ఈ చెట్టునైతే విజిట్ చేయండి. ఎవరైనా అరుణాచలం వెళ్ళే వాళ్ళు ఉన్నా కూడా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి మామ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.